హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఇవాళ మనం ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాం. కానీ అసలు ఈ టాకింగ్ మెషిన్స్ ఎలా మొదలయ్యాయో మీకు తెలుసా? ఈ అద్భుతమైన మార్పుకు పునాది వేసిన వ్యక్తి అలెగ్జాండర్ గ్రహాం బెల్. కేవలం టెలిఫోన్ మాత్రమే కాదు, ఆయన జీవితంలో మనకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలున్నాయి. ఈరోజు మనం ఈ వీడియోలో అలెగ్జాండర్ గ్రహాం బెల్ గురించి అన్నీ తెలుసుకుందాం. సో, బాల్యం మరియు గ్రాహం పేరు వెనుక కథ. సో, బెల్ 1847 మార్చ్ 3న స్కాట్లాండ్లో ఎడిన్బర్గ్లో జన్మించారు. మీకు ఒక చిన్న సర్ప్రైజింగ్ విషయం చెప్పనా? పుట్టినప్పుడు ఆయనకు మిడిల్ నేమ్ లేదు. తన 10వ ఏట తన తండ్రిని అడిగి మరీ గ్రాహం అనే పేరును తన పుట్టినరోజు కానుకగా పెట్టుకున్నారు. ఆయన ఇంట్లో అందరూ మాటలు మరియు వినికిడిపై పరిశోధనలు చేసేవారు. ఆయన తండ్రి, తాత కూడా స్పీచ్ నిపుణులే. విచిత్రం ఏమిటంటే బెల్ తల్లి ఎలిజా మరియు ఆయన భార్య మాబెల్ ఇద్దరికీ వినికిడి లోపం ఉంది. బహుశా అదే ఆయనను ధ్వని తరంగాలపై పరిశోధన చేసేలా ప్రేరేపించి ఉండవచ్చు. మొదటి ఆవిష్కరణ మరియు కెనడా ప్రయాణం. సో, బెల్ చిన్నప్పటి నుండి కొత్త విషయాలను కనిపెట్టడంలో దిట్ట. కేవలం 12 ఏళ్ల వయసులో తన స్నేహితుడి మిల్లు కోసం వడ్లు పొట్టు తీసే యంత్రం డీహస్కింగ్ మిషన్ తయారు చేశారు. చదువు విషయానికి వస్తే స్కూల్లో సైన్స్ అంటే ఇష్టం ఉన్నా పెద్దగా మెరుగైన విద్యార్థి కాదు. కానీ 16 ఏళ్ళకే సంగీతం మరియు మాటలు నేర్పే టీచర్గా పనిచేశారు. తర్వాత వారి కుటుంబం కెనడాకు మారింది. అక్కడ కూడా బెల్ తన ప్రయోగాలు ఆపలేదు. తన ఫ్రెండ్ గదికి తన గదికి మధ్య టెలిగ్రాఫ్ ఫైల్ను కనెక్షన్ ఇచ్చి ప్రయోగాలు చేసేవారు. ఓకే, టెలిఫోన్ ఆవిష్కరణ, ఆ చరిత్ర సృష్టించిన మాటలు. ఇక అసలు విషయానికి వద్దాం. 1876లో బెల్ టెలిఫోన్ కోసం పేటెంట్ దరఖాస్తు చేశారు. థామస్ వాట్సన్ అనే ఇంజనీర్ సహాయంతో ఆయన ధ్వనిని విద్యుత్ తరంగాలుగా మార్చగలిగారు. ఆ రోజు రానే వచ్చింది. ఫోన్లో బెల్ మాట్లాడిన మొదటి మాటలు ఏంటో తెలుసా? మిస్టర్ వాట్సన్, ఇక్కడ రండి. ఈ చిన్న వాక్యం ప్రపంచ గమనాన్ని మార్చేసింది. 1872లో ఆయన బోస్టన్లో స్కూల్ ఆఫ్ వోకల్ ఫిజియాలజీ ప్రారంభించారు. అక్కడ ప్రసిద్ధ హెలెన్ కెల్లర్ కూడా ఆయన విద్యార్థి కావడం విశేషం. టెలిఫోన్ను మించిన ఆవిష్కరణలు. చాలామందికి బెల్ అంటే కేవలం టెలిఫోన్ మాత్రమే తెలుసు. కానీ ఆయనకు 18 సొంత పేటెంట్లు, మరో 12 ఉమ్మడి పేటెంట్లు ఉన్నాయి. మీకు తెలుసా, బెల్ దృష్టిలో ఆయన గొప్ప ఆవిష్కరణ టెలిఫోన్ కాదు, ఫోటోఫోన్. ఇది వైర్లెస్ టెలిఫోన్ లాంటిది. కాంతి ద్వారా మాటలు పంపుతుంది. అంతేకాదు, ఆయన ఒక మెటల్ డిటెక్టర్, హైడ్రోఫాయిల్స్ అంటే నీటిపై వేగంగా వెళ్ళే బోట్లు, విమాన నమూనాలు కూడా తయారు చేశారు. మంచుగడ్డలను గుర్తించే మిషన్, సముద్రపు నీటి నుండి ఉప్పు తొలగించే పద్ధతులను కూడా ఆయన ఆలోచించారు. సో, ముగింపు మరియు గణనివ్వాలి. ఆగస్టు 2న డయాబెటీస్ సమస్యల వల్ల బెల్ కన్నుమూశారు. ఆయన అంత్యక్రియల సమయంలో అమెరికా మరియు కెనడా బెల్ సిస్టమ్స్ ఫోన్లని 1 నిమిషం పాటు నిశ్శబ్దంగా ఉంచి ఆయనకు గౌరవం ప్రకటించారు. మనం ఈరోజు వాడుతున్న డెసిబెల్ అనే ధ్వని కొలమానం ఆయన పేరు మీదుగా వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇది టెలిఫోన్ సృష్టికర్త అలెగ్జాండర్ గ్రహాం బెల్ ప్రయాణం. తన తల్లి వినికిడి లోపాన్ని సరిచేయాలనే తపనతో మొదలైన ప్రయాణం ప్రపంచాన్నే ఒక గ్లోబల్ విలేజ్గా మార్చేసింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.